హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీదేవి రైతు బిడ్డని. ఇప్పుడు మీరు చూస్తున్నది పొగాకు సాగు అన్నమాట. ఇది సూరి పొగాకు. ఈ సూరి పొగాకులనే 2 రకాలు ఉన్నాయన్నమాట. అక్కడ సుక్కబన్ని ఉంది. ఇదేమో సూరి పొగాకు. ఈ సూరి పొగాకు అయితే ఫస్ట్ కసి వస్తుందన్నమాట. కసి వచ్చినప్పుడు అయితే ఇది ఇట్లా తీయాలన్నమాట. ఇదో కింద గుడుకుంది కసి. ఇది ఇట్లా తీసేయాల కసి అన్నమాట. ఇది సూరి పొగాకు అనేది సిగరెట్, బీడి, గుట్కా, రాజ పొగాకు అయితే ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ పొగాకు మొత్తం అయితే 4 ఎకరాలు వేసినారు. అదో చూడండి, 4 ఎకరాలు అయితే వేసినారు. ఆకులు అయితే తెంపి కుట్టే టైం అయితే కాలేదు. ఇది ఇక్కడైతే ఒక చెట్టు అయింది చూడండి. ఈ కలర్ కావాలన్నమాట. ఈ పంట మొత్తం అయితే పొగాకు ఈ కలర్ కావాలి. ఈ కలర్ అయిన తర్వాత ఇట్లా ఆకులు తెంపి అయితే దోరణాలు అయితే కుడతారు. ఇదో కింది నుంచి ఈ ఒట్టాకులు అయితే నలక అనమాట. ఇవి మాకెళ్ళైతే మేము నలకనే అంటాము. ఇవి తీసి ఒక చోట కుప్పలక్క పోస్తారు. ఇక్కడ కూడా ఒక చెట్టు అయింది చూడండి. ఇట్లా 3 విడతలు వస్తుంది అనమాట. కింది బాగాన ఒక 5-6 ఆకులు ఇడుస్తారు. ఇది ఒక సారీ 3 అంటే స్టెప్ బై స్టెప్ 2-3 స్టెప్పులు వస్తుంది అనమాట. పంట అయితే 2-3 విడతలు అయితే వస్తుంది. ఇదైతే సుక్కబర్ని కానీ చెండు అయితే కొట్టలేరు వీళ్ళు. ఇంకా చెండు వస్తుంది అనమాట. చెండు అంటే ఇది ఇట్లా కొడతారనమాట. దీనికి కూడా ఇది ఇట్లా చెండు కొడితే ఆకులు అనేవి పొడుగు పోవన్నమాట. వీడికి స్టాప్ అయితే ఆకులు పెద్దగా వస్తాయి అన్నమాట. అందుకోసమే చెండు అయితే కొడతారు. ఇంకా ఈ సేనుకి అయితే చెండు అయితే కొట్టలేదు. ఇంకా అదో చూడండి, ఇదైతే 5 ఎకరాలు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఆకులు అయితే తెంపి ఎట్లా దోరణాలు కుడతారో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకేనా మరి, బాయ్.